ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఎక్కడైతే మనుజుడు తనను బ్రహ్మరూపముగా కాకుండా తను ఆత్మస్వరూపము అనేటువంటిది కాకుండా జీవరూపంగా దేహగతుడైనటువంటి జీవరూపంగా తెలియచూ ఉన్నాడు, అక్కడ అవిద్య అనేటువంటిది స్థిరపడి స్థితి కలిగి ఉంటుంది. ఇంకా కూడా అతడు సంసార రూపాన్నే ధరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారాన్ని ధరిస్తూ ఉన్నాడు. కాబట్టి కానీ కాలక్రమంగా కూడా అతడు ఈ సత్సంగము అంటే ఈ సత్సంగము అనేటువంటిది సాధు మహనీయుల యొక్క సాంగత్యము, సద్గురువుల యొక్క పవిత్రీకరించబడినటువంటి మహనీయుల యొక్క సాంగత్యము అనేటువంటిది అనుసరించడము, గురువుల యొక్క పెద్దల యొక్క సేవను ఆచరించడము, ఈ ప్రకారంగా సత్యాస్త్రాదుల యొక్క విచారణ ద్వారా కూడా స్వయముగా తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. అలా ఎరిగి అట్టి తన నిజమైనటువంటి స్వరూపమున స్థితి కలిగి ఉంటాడు. అలా కలిగి ఉన్నటువంటి బ్రహ్మమే స్వయంగా అగుచూ ఉన్నాడు. అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనేటువంటి శృతి వాక్యాన్ని అనుసరించి ఈ సత్సంగము సత్సంగాల ద్వారా సత్యాస్త్రాల అధ్యయనం ద్వారా కూడా తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని తన నిజ స్వరూపమున స్థితి కలిగి ఉన్నటువంటి పరబ్రహ్మము తానే అవుతున్నాడు. బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వాడు బ్రహ్మస్థితినే పొందుతూ ఉన్నాడు అని శృతి వాక్యం చెప్పినట్లుగానే అనే చెబుతూ, అంటే ద్రవత్వము వల్ల జలము ఏ విధంగా స్వభావముగానే తన యొక్క సుడిగుండాలు తరంగాలు మొదలైనటువంటి రూపాలను పొందుచూ ఉన్నదో అట్లాగే చిద్రూపత్వము వలన బ్రహ్మము కూడా తన యందు సృష్టి రూపాన్ని తాను పొందుతూ ఉన్నది. ఎలాగంటే ఆ యొక్క అంటే జలము ఎలా ఉన్నది, ద్రవ రూపంలో ఉన్నది కదా, అది స్వభావంగానే తన యందు తనే అలలుగా ఫేనాలుగా నొరగలుగా మరి ఆవర్తనాదులుగా అంటే సుడిగుండాలుగా తరంగాలుగా ఈ విధమైనటువంటి రూపాన్ని ఎలా పొందుతూ ఉన్నదో అలాగే చిద్రూపత్వము వలన ఆ యొక్క ఏకరసమాత్రమైన బ్రహ్మము కూడా తన యందు సృష్టి రూపము అనేటువంటిది పొందుతూ ఉన్నది. ఎలాగంటే అజ్ఞాత బ్రహ్మమునకు సృష్టి రూపమైనటువంటి భ్రాంతి స్వభావమయ్యే ఉన్నది కదా. అసలు బ్రహ్మము అనేటువంటిది తెలియబడేటువంటిదా కాదు. అటువంటి తెలియబడనటువంటి ఆ యొక్క బ్రహ్మమునకు సృష్టి రూప భ్రాంతి ఏదైతే ఉంటుందో అంటే బ్రహ్మానికి భ్రాంతి ఉండదు. సృష్టి రూపంలో ఉన్నటువంటి భ్రాంతి స్వభావమయ్యే ఉంటుంది కదా అని చెబుతూ, బ్రహ్మబాణమయం సర్గోన స్వప్నోన చ జాగరః కస్య కాన్యత్ర కర్మాణి కీదృశాని కియంతివా. సృష్టి బ్రహ్మం యొక్క స్ఫురణ మాత్రమే అయ్యున్నది. కాబట్టి యథార్థముగా ఇక్కడ వాస్తవంగా విచారించి చూసినప్పుడు స్వప్నము కానీ జాగ్రత్త కానీ ఏవియూ లేనియే అయ్యున్నవి కదా. అవిద్య ఒక్కటి తప్ప ఈ బ్రహ్మమునకు ఇక సృష్టి రూపత్వము అనేటువంటిది ఏదైనా ఉన్నదా? అందుకే అవిద్య రూపం ద్వారానే సృష్టి ద్వారా జగత్తని ఇటువంటి అనేకాలు ఉత్పన్నమవుతూ ఉండడం కారణమేమి అంటే అవిద్య మాత్రమే. ఇంకా కూడా శుద్ధమైనటువంటి దీనికి ఇంకా జన్మాంతర కర్మలు అనేటువంటివి ఏవి ఎక్కడ ఉన్నవి? ఒకవేళ ఉంటే ఎలా ఉన్నవి, ఎన్ని ఉండగలవు
అని చెబుతూ వస్తుతః కర్మణాస్త్యేవ నా విద్యాస్తి న సర్గదిః స్వసంవేదనతః సర్వమసదేవ ప్రవర్తతే. వాస్తవానికి కర్మ కానీ అవిద్య కానీ సృష్టి కానీ ఇవేవీ లేవు. ఆత్మ యొక్క స్ఫురణ మాత్రము చేతనే ఇదంతా కూడా మిథ్యగానే కనబడుతూ ఉంటుంది. బ్రహ్మైవ సర్గో భూతాత్మ కర్మజన్మేతి కల్పన స్వయం కుర్వదిదం భాతి విభుత్వాత్ కల్పితార్థభాగ్. సర్వశక్తివంతము అయ్యుండి కూడా సత్య సంకల్పంతో కూడి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా అవడము చేత బ్రహ్మము సృష్టి రూపమై స్వయముగా కర్మ యొక్క దానిని అనుసరించినటువంటి జన్మము యొక్క కల్పనను గావిస్తూ కల్పితమైన పదార్థాలకు జగత్తు జీవుడు మొదలైన రూపాలతోటి కనబడుతూ ఉన్నది. న సంభవతి జీవస్య సర్గాదౌ కర్మ కస్యచిత్ పశ్చాత్ స్వకర్మ నిర్మాయ భుంక్తే కల్పనయా సచిత్. వాస్తవానికి అంటే విచారించి చూసినప్పుడు మాత్రమే కదా వాస్తవము. సృష్టి ప్రారంభమునందే జీవునకు కూడా కర్మ అనేటువంటిది సంభవించదు. అసలు కర్మ అనేది జీవునికి కూడా ఉత్పన్నం లేదు. చైతన్యమే తన యందు మొదట ఆ విద్య యొక్క స్థితిని గురించినటువంటి కల్పన గావిస్తుంది. ఆ తర్వాతే తన కర్మను కల్పించుకొని తర్వాత దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తుంది. ఏది కల్పించుకున్నదో కల్పించుకున్న దానిని అనుభవిస్తుంది. జలావత్తస్య కో దేహ కాణి కర్మాణి చోచ్యతాం యథాంభుమాత్రమావత్తో బ్రహ్మ మాత్రం తదా జగత్. కాబట్టి ఓ వ్యాధుడా, జలము యొక్క ఆవర్తము అంటే ఇక్కడ సుడి అనేటువంటిది కదా. ఈ సుడి అనేటువంటిది ఏంది? ఆవర్తము యొక్క శరీరమేమి, ఆ కర్మలేవి, వాటిని గురించి నీవు చెప్పు. ఎలాగంటే ఇప్పుడు జలము యొక్క ఆవర్తము అంటే జలము ద్రవత్వముతో ఉంటుంది కాబట్టి ఆ యొక్క జలములో వచ్చేటువంటి సుడి అనేటువంటిదే కదా. ఆ సుడి అంటే ఆ సుడి యొక్క శరీరం ఏమిటి, ఆ శరీరం యొక్క కర్మలేమిటి, దానిని గురించి చెప్పు. ఆవర్తము ఎలా జలమాత్రమై ఉన్నదో అంటే నీటిలో వచ్చిన సుడిగుండము అంటే ఆవర్తనమే కదా. ఆవర్తనము ఏమై ఉన్నది? జలమాత్రమే అయి ఉన్నది. అట్లాగే జగత్తు కూడా భ్రమ మాత్రమే అయి ఉన్నది అని చెబుతూ యదా స్వప్నేషు దృష్టానాం న ప్రకర్మణృణాం భవేత్ ఆది సర్గేషు జీవానాం తదా చిన్మాత్ర రూపిణాం. స్వప్నమునందు చూడబడినటువంటి జీవులకు పూర్వకర్మము ఎట్లా లేదో అలాగే అది సృష్టి యందు శుద్ధమైన సాత్విక శరీరులైనటువంటి చిన్మాత్ర రూపులకు జీవులకు కూడా ఈ పూర్వకర్మము ఏది కూడా లేనే లేదు. ఎలాగా? ఇప్పుడు మనం కళను అనుభవిస్తూ ఉన్నాం. ఆ స్వప్నమందు చూసేటువంటి జీవులకు కళను అనుసరించేటువంటి జీవులకు పూర్వకర్మము అనేటువంటిది ఉంటుందా? ఆ కర్మ ప్రకారం వస్తున్నది మిగతాదంతా అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ స్వప్నమందు చూడబడినటువంటి జీవులకైతే పూర్వకర్మము అనేటువంటిది ఉన్నదా? లేదు. అలాగే ఎలా లేదో అలాగే అది సృష్టి యందు కూడా శుద్ధ సాత్విక శరీరులైనటువంటి చిన్మాత్ర రూపులైన జీవులకు కూడా పూర్వకర్మము అనేటువంటిది ఏదీ లేదు. సర్గే సర్గతయారూఢే భవేత్ ప్రకర్మ కల్పన పశ్చాత్ జీవా భ్రమంతి మే కర్మపాశ వశీకృతాః. వారికి సృష్టి రూపముగా రూఢిపడి ఉన్నదనుకో, అలా ఉన్నట్లయితే పూర్వకర్మల యొక్క కల్పన అనేటువంటిది ఉంటే ఉండవచ్చు. కానీ అట్లా లేదు కదా. అవిద్య చేత సృష్టి యొక్క కర్మ యొక్క కానీ కల్పన గావించబడినటువంటి తర్వాతనే ఆ జీవులు ఆ కర్మపాశానికి వసులే వివిధ జన్మలయందు కూడా తిరుగాడుచూ ఉన్నారు. సర్గ ఏవన సర్గోయం బ్రహ్మేత్తం కిల తిష్టతి యత్ర తత్ర క్వ కర్మాణి కానివా కస్యతానివా. ఈ విధంగా సృష్టి రూపమున లేకపోతే బ్రహ్మమే సృష్టి రూపముగా స్థితిని పొంది ఉంటే ఇక ఎచ్చట ఎవనికి ఏ కర్మలున్నవి చెప్పు. సృష్టి అనేటువంటిది సృష్టి రూపముగా లేదు.
బ్రహ్మమే సృష్టి రూపముగా స్థితిని పొంది ఉన్నది. అలాగ బ్రహ్మమే సృష్టి రూపంలో స్థితిని పొంది ఉంటే ఇంకా ఎక్కడ ఎవరికి ఏ కర్మలు ఉన్నవి? అపరిజ్ఞాన మాత్రం స్వయం వై పరమాత్మనః తదే తత్కర్మ బంధాయ తత్తజ్ఞస్యోపశామ్యతి. దీనిని బట్టి బంధనము కర్మ వలన కలిగేటువంటిది కాదని, పరమాత్మను గురించినటువంటి అజ్ఞాన మాత్రము వలనే కలుగుతుంది అని కదా మనకి విషయం సిద్ధిస్తుంది. కాబట్టి ఆ అజ్ఞానమే కర్మబంధానికి బీజమై ఉన్నది. ఈ కారణము చేత ఆత్మజ్ఞానికి అజ్ఞానము నశించిపోవడం వల్ల ఆ అజ్ఞానము నుండి ఉత్పన్నమైనటువంటి కర్మ కూడా నశించిపోతూ ఉంది. యా విద్యావత్ పరిజ్ఞానం పండితస్య ప్రవర్తతే తావత్ దైవాస్య కర్మ శామ్యతి బంధనం. కాబట్టి జ్ఞానికి జ్ఞానమే ఏ ప్రకారం ఎంతెంత వృద్ధిని పొందుతూ ఉంటుందో ఆయా ప్రకారము అంతంత బంధాన్ని కలిగించేటువంటి కర్మ కూడా నశించిపోతూ ఉంటుంది. ఎన్నామకిల నాస్తేవ తచ్చాంతౌ కాక దర్ధన పరమార్థ ధృతే బంధ కించిన్నామన విద్యతే. ఏ పదార్థము అంటే ఏ కర్మ అయితే వాస్తవానికి లేదో దాని యొక్క నాశమునందు కష్టమేమున్నది? లేని దాన్ని నశింపజేయడం ఎందు కష్టమేమన్నా ఉన్నదా? లేదు కదా. స్వప్నబంధము జాగ్రత్త చేతను, సర్పభ్రమ రజ్జు జ్ఞానము చేత తప్ప మరి ఏ ఉపాయముల చేత కూడా శమించదు. అట్లాగే ఈ పరమార్థభూతమగు బ్రహ్మము యొక్క జ్ఞానము చే తప్ప ఈ కర్మబంధము మరి దేని చేతను శమించదు కదా. ఎలాగంటే అటువంటి బ్రహ్మమును గురించినటువంటి అజ్ఞానము తప్ప వేరుగా బంధము అనేటువంటిది ఒకంతైనా సరే ఉన్నదా? లేదు కదా. అంటే ఏ పదార్థము ఏ కర్మను గురించి చెప్తూ ఉన్నామో వాస్తవానికి లేదు. ఆ లేని యొక్క కర్మ యొక్క నాశమందు ఇక కష్టమేమన్నా ఉన్నదా? లేదు కదా. ఎందుకంటే స్వప్నము అనుభవించేటువంటి బంధం ఎప్పుడు నశిస్తుంది అంటే జాగ్రత్త చేత. ఎప్పుడు మెలకువలోకి వస్తుందో వాడు పొందేటువంటి సుఖము మరి దుఃఖము ఆ స్వప్నానుభవం అనేటువంటిది జాగ్రత్త చేతనే స్వప్నానుభవం బంధము అనేది నశిస్తుంది. అలాగే సర్పభ్రమ రజ్జు జ్ఞానము చేత మాత్రమే ఇప్పుడు అక్కడ ఉండేటువంటిది మనం సర్పం అనుకున్నాం. అది కదులుతుందన్నాం, తోక కదులుతుందన్నాం, పాకుతుందన్నాం, రకరకాలుగా ఆ విధంగా భయపడుతూ ఉన్నాం. అది ఏంటి? అది అక్కడే చిన్న చిన్న కదులుతూ అక్కడే ఉంటుందా? ఉండదు. కానీ ఎప్పుడైతే దీపపు వెలుగులో ఆ సర్పాన్ని చూచామో అది సర్పం కాదు, తాడు అని తెలిసింది. ఆ తాడు అనేటువంటి జ్ఞానము చేత ఆ తాడులో చూసినటువంటి సర్పము అనేటువంటి భ్రమ ఏమైంది? తాడును చూసినటువంటి జ్ఞానము చేత ఆ పాము అనేటువంటి భ్రమ నశించింది. అట్లా తప్ప మరి ఏదైనా ఉపాయము చేత అది నశిస్తుందా? శమించదు. కాబట్టి పదార్థభూతముకు బ్రహ్మము యొక్క జ్ఞానము చే తప్ప ఆ యొక్క శాశ్వత తత్వము అయినటువంటి పరబ్రహ్మ వస్తువును గురించినటువంటి ఆ పరమార్థము ఏదైతే ఉన్నదో ఆ జ్ఞాన సంపద చేత బ్రహ్మము యొక్క జ్ఞానము చే తప్ప ఈ కర్మబంధము అనేటువంటిది మరి దేని చేత కూడా శమించదు కదా. ఎలాగంటే అటువంటి బ్రహ్మమును గురించినటువంటి అజ్ఞానము తప్ప వేరుగా బంధము అనేటువంటిది ఇంకా ఒకంతైనా కూడా కొంచెం కూడా లేదు. తావన్మాయా భవభయకరీ పండితత్వం నయావ తావత్ పాండిత్యం పతసిన పునర్యేన సంసార చక్రే యత్నం కుర్యాద విరతమతః పండితత్వే మలాత్మా జ్ఞానోదారే భయమితరధానైవ వహ శాంతిమేతి. ఓ వ్యాధుడా, పాండిత్యము అంటే ఆత్మజ్ఞాని ఎంతవరకైతే ఆత్మజ్ఞానము అనేటువంటిది సంపాదింపబడదో అదే కదా ఆత్మజ్ఞానమే నిజమైనటువంటి పాండిత్యము. ఆ పాండిత్యం ఎంతవరకైతే సంపాదించబడలేదో అంతవరకు కూడా మాయ అంటే ఈ సంసార భయము, జనన మరణాలు అనేటువంటివి కలగజేస్తూనే ఉంటుంది.
దేని చేతైతే మరలా నీవు ఈ సంసార చక్రాన్ని పడకుండా ఉంటావో అదే కదా పాండిత్యము. కాబట్టి మాలిన్యరహితమైనటువంటి ఆ యొక్క నిర్మలమైన ఉదారమైనటువంటి ఆత్మజ్ఞాన రూపము అనేటువంటి పాండిత్యాన్ని పొందాలి. దానిని సంపాదించటం ఎందే నిరంతరము కూడా శ్రవణము మననము మొదలైన రూపంలో ఉన్నటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఎలాగంటే దీని చేత తప్ప మరి ఏ యొక్క ఇతర ఉపాయముల చేత కూడా నీ యొక్క భయము, ఏ భయము, జన్మ జరామరణాలను కలిగించేటువంటి సంసార భయము అనేటువంటిది శమించదు. అంటే పరమాత్మను తెలుసుకొనపోవటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆ పరిజ్ఞాన మాత్రము అనేటువంటి కర్మ ఏ జీవునికి స్వయముగా బంధాన్ని కలిగిస్తుంది. ఆ పరిజ్ఞాన మాత్రము అనేటువంటి కర్మ మాత్రమే జీవునికి స్వయంగా బంధాన్ని కలిగిస్తుంది. అది జ్ఞానికి శమించిపోతుంది అని చెబుతూ వివేకవంతుడైనటువంటి మనుజునకు ఎంతెంత ఆత్మ పరిజ్ఞానము అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుందో అంతంత బంధన రూపమైనటువంటి కర్మ కూడా ఆ కాలమునందే అతనికి శమించిపోతూ ఉంటుంది. వాస్తవానికి కర్మ అనేటువంటిది ప్రత్యేకముగా లేనే లేదు. ఏది లేకుండా ఉన్నదో దానిని నశింపజేయుట యందు ఏమి కష్టం ఉన్నది? పరమార్థము అంటే ఆ యొక్క పరమార్థము అన్నప్పుడు ఆత్మను గురించినటువంటి పరిజ్ఞానం లేకుండా ఉండడము తప్ప బంధం కానీ కర్మ కానీ వేరుగా కొంచెమైనా ఏమీ లేదు అని చెబుతూ, ఓ వ్యాధుడా, ఎంతవరకైతే పాండిత్యము అంటే జ్ఞానము పొందబడకుండా ఉంటుందో అంతవరకు కూడా మాయా అంటే సంసార భయాన్ని కలగజేస్తూనే ఉంటుంది. దేని చేతైతే జీవుడు మరలా కూడా ఈ సంసారము అంటే జన్మ జరాదు మరణాలు అనేటువంటి దుఃఖ సంసార చక్రమున పడిపోకుండా ఉంటాడో అదే కదా వాస్తవమైనటువంటి పాండిత్యము. అంటే వాచా వేదాంతము కానీ శుష్కమైనటువంటి బలహీనమైన తర్క వితర్కాల గురించి కానీ ఇది అనేటువంటిది పాండిత్యము కానే కాదు. ఈ కారణం చేత నిర్మలమైనటువంటి ఆత్మజ్ఞానము చేత ఉదారమైనటువంటి పాండిత్యము కోసమే నిరంతరము కూడా శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి ప్రయత్నాన్ని సలపాలి. శ్రవణము మహనీయులు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. మరి దానిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. ఆ గుర్తించి స్మరించినటువంటి దానిని తన యొక్క ఆచరణము అనుష్ఠానము అనేటువంటిది ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఉంటే మరి ఏ ఇతరమైనటువంటి ఉపాయాల చేత కూడా నీ యొక్క జన్మ జరా మరణము అనేటువంటి భయము శమించదు. అసలు భయము అని చెప్పినప్పుడు భయము దేనివల్ల లేదు, భయము దేనివల్ల ఉన్నది అన్నప్పుడు భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాల భయం, మానే ధైన్య భయం, భలే రిపు భయం, రూపే జరా భయం, శాస్త్రే వాద భయం, గుణే కళ భయం, కాయే కృతాంతే భయం, సర్వం వస్తు భయాన్వితం వైరాగ్యమేవ అభయం. అంటే భోగే రోగ భయం, ఎవ్వడికైతే భోగాలు సుఖమైనటువంటి లాలసతో కూడినటువంటి జీవనాన్ని జీవించాడా వానికి రోగాలు వస్తాయి అనేటువంటి భయం. కులేచ్యుతి భయం, ఒక సత్కులంలో ఒక అగ్రకులంలో ఉత్పన్నమైనటువంటి వాడు ఎప్పుడు ఎటువంటి దురభ్యాసాల వల్ల చ్యుతి చెందుతాడు, ఆ కులము నుండి జారిపోతాడు అనేటువంటి భయం. విత్తేన్ రూపాలయ భయం, ఒకవేళ విత్తము సంపాదించాడు అది ఎంత ధనాన్ని గుప్తంగా ఉంచాలనుకున్నా ఏదో ఒక విధంగా ప్రభుత్వానికి తెలిస్తే విత్తేన్ రూపాల భయం, ప్రభుత్వం అనేటువంటిది దానిని ఆక్రమించుకుంటుంది, పన్నుల రూపంలో కట్టివేయమంటోంది. ఆ విధంగా ఒకప్పుడైతే రాజులు ఉండేవాళ్ళు కాబట్టి గుప్త నిధులు ఎవరికి దొరికినా అవి రాజులు వశం చేసుకునేటువంటి వారు. ఆ విధంగా అధనమైనటువంటి విత్తం ఉన్నా కూడా ధనం ఉన్నా కూడా అది ప్రభుత్వం వశం చేసుకుంది.
చేసుకుంటుంది. మానే ధైన్య భయం, ఎవడైతే అభిమానముతో ఉంటాడో ఆ యొక్క దేహాభిమానం కానీ కులాభిమానం కానీ ధనాభిమానం కానీ అనేక రకాలైనటువంటి అభిమానాలతో విద్యాభిమానం కానీ ఏదైనా ఉన్నప్పుడు అది మానే ధైన్య భయం. ఎప్పుడైతే ఈ అభిమానం అనేటువంటిది అవమానంగా మారుతుందేమో అనేటువంటి ధైన్య భయం. ఇంకా బలేరిపు బలం, ఎవడైతే బలవంతుడై శారీరక మానసిక ఆర్థికమైనటువంటి సాంఘికమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, సాంఘికమైన బలం కలిగినటువంటి వాడు అంటే బంధుజనాలతో పోషింపబడుతూ పరివేష్టించబడి ఆ విధంగా అండాదండ కలిగినటువంటి ఆ సాంఘికమైనటువంటి సమాజ బలం. అటువంటి బలం కలిగినటువంటి వానికి శత్రువులు ఎక్కువ, మానసికంగా దెబ్బతీస్తారు, ధనం ఉంటే దోచుకుపోతారు, మరి అండదండలు ఉంటే వాడిని వేరుగా చేయాలని చూస్తారు. ఈ విధంగా వానికి శత్రువులు, వాని యొక్క అండదండలు ఇచ్చినటువంటి వారిలోనే వానికి గుప్త శత్రువులు ఉంటారు. అందుకే బలేరిపు భయం, బలవంతులుగా ఉంటే వారికి శత్రువుల యొక్క భయం. అంతేకాదు రూపే జరా భయం, ఎంత అందంగా చూడడానికి కోమలంగా మనోహరంగా రమణీయంగా సుందరంగా కనపడితే కాలక్రమంగా ఆ అందం తగ్గిపోతుందేమో అనేటువంటిది. ముసలితనం వచ్చిందనుకో, వయసు మీద పడే కొద్దీ శరీరం యొక్క పటుత్వం తప్పి శరీరం అందవికారంగా తయారవుతుందేమో అని రూపవంతులైనటువంటి వారు ఈ జర అనేటువంటి ముసలి వ్యాధికి భయపడుతూ ఉంటారు. శాస్త్రేవాద భయం, ఎవడైతే సకల శాస్త్రాలను అభ్యసించి ఉంటాడో అటువంటి వాడు ఆ శాస్త్రాలను చదివాను అనేటువంటి విషయం వాడు పండితుడే ఉంటాడు. కానీ ఎక్కడ నుండి అంతకు మించినటువంటి పండితులతోటి ఏ యొక్క వాదాలు సంవాదాలు వివాదాలు వస్తాయి, ఆ వాదాలలో నేను గెలుస్తానో లేదా అవమానించబడతాను అనేటువంటి పురస్కారాల తిరస్కారాల విషయాలను నేను తలుచుకొని ఆ శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వాడు వాదనలతో ఏదైనా అవమానింపబడతానేమో అనేటువంటి భయం కలిగి ఉంటాడు. ఈ విధంగా గుణే కలభయం, ఎంత మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా స్వప్నంలో జారిపోయినట్లుగానే ఈ మంచి గుణాలు ఎక్కడ చెదరిపోతాయో అనేటువంటి భయం. అంతేకాదు కాయే కృతాంతే భయం, అదే శరీరం పటుత్వంగా దృఢంగా బలంగా వర్ధమానమై ఉన్నది. అది ఈ కాల పరిమాణంలో అది కరిగిపోతుంది. ఎప్పుడు ఏ ప్రమాదవశాత్తు కానీ సహజంగా కానీ మరెవరి చేతైనా కానీ శరీరం పతనమవుతుందేమో అనేటువంటిది, ఆ యొక్క శరీరానికి అంతం వస్తుందేమో అనేటువంటి భయం. అంటే ఇక్కడ భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విపాలే విత్తే నృపాల భయం, మానే ధైన్య భయం, బలే రిపు భయం, రూపే జరా భయం, శాస్త్రే వాద భయం, గుణే కలభయం, కాయే కృతాంతే భయం. సర్వం వస్తు భయాన్వితం, ఏ వస్తువు చూసినప్పటికీ కూడా ఎటు చూసినా కూడా ఒకటి ఉన్నది అంటే దానిని కబలించడమో లాగివేయడమో శక్తి విహీనులను చేయడమో అనేటువంటి భయం, ఆ ఉన్నటువంటి దాని వెనుకే భయం అనేటువంటిది నీడలా ఉంటుంది. అసలు భయం అనేటువంటిది లేకుండా ఉండలేమా అంటే వైరాగ్యమేవా అభయం. ఎవడైతే సర్వ వస్తువులను కూడా మానసికంగా కూడా త్యజించి ఉంటాడో వానికి ఆ వస్తువులు ఉన్నా ఊడినా కూడా ఆ సర్వము కూడా అంటే వాడికి విరక్తి, దృశ్యమాన వస్తువుల పట్ల ఎప్పుడైతే దేహము పట్ల లోకము పట్ల కూడా ఈ యొక్క విరక్తి అనేది జనించి శాశ్వతమైనటువంటి వస్తువు తప్ప, ఆ పరబ్రహ్మము తప్ప, ఆ ఆత్మజ్ఞానము తప్ప, ఆత్మజ్ఞానం ద్వారా పరమాత్మను పొందడం అనేటువంటి పాండిత్యము తప్ప మరొకటి లేకుండా ఉన్నటువంటి వాడు వైరాగ్యముతో నిండి తేజో విరాజుడై విరాజిల్లేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా భయం లేకుండా ఉంటాడు. అందుకే వైరాగ్యమేవా అభయం, అది ఇచ్చినటువంటి ధైర్యం, భయం లేకుండా ఉండడం అనేటువంటిది మరొక దానితో సాధ్యపడదు. యహ స్వప్నాది జగతస్త్వం బ్రహ్మేతి కీర్త్యతే తత్వదృష్ట్యా జగద్బీజ కర్మాభావశ్చ సాధ్యతే. స్వప్నము మొదలైన జగత్తు యొక్క తత్వము బ్రహ్మమే అని తెలియజేయచ్చు
తత్వదృష్టి చేత జగత్తు యొక్క బీజభూతమైనటువంటి కర్మల యొక్క కారణమే అభావము, అసలు భావమే లేదు అనేటువంటి అభావము ఇక్కడ సాధింపబడుచూ ఉన్నది అని చెబుతూ ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ఈ అజ్ఞాన ఈ అవిద్యోపాఖ్యానము అనేటువంటి దాని యొక్క అంతర్భూతమున విపశ్చిత్తు అనేటువంటి పాఖ్యానమునందు శవోపాఖ్యానము అనే దాని యందు కర్మ నిర్ణయము అనేటువంటిది తెలియజేశారు. తెలియజేసి ఇంకా కూడా ముని ఇలా చెప్తూ ఉన్నారు. సర్వేషామేవ ధర్మాణం కర్మణం శర్మణమపి పండిత పుండరీకాండాం మార్తండయవ మండనం. ఓ వ్యాతుడ, కమలాలను వికసింపజేసేటువంటి సూర్యుడు ఆకాశము యొక్క భూషణమై ఆకాశానికి అలంకారమై వెలుగుతూ విరాజిల్లుతూ ఉన్నట్లుగానే సమస్తమైనటువంటి ధర్మాలు కర్మాలను నిర్ణయించటమునందు దానికి ఉభయ రూపాలైనటువంటి ఐహికమైన పారలౌకికమైనటువంటి సుఖాల యొక్క తారతమ్య నిర్ణయమునందు కూడా సందేహమును ఛేదించి వేయడం ద్వారా ఈ యొక్క వినేటువంటి వారి యొక్క బుద్ధిని, శ్రోతల యొక్క బుద్ధిని వికసింపచేయునటువంటి పండితుడు ఎవడైతే ఉంటాడో వాడే ఆత్మజ్ఞాని. వాడే సభ అంతకీ కూడా అలంకారమై చెన్నొందుతూ ఉంటాడు అని చెబుతూ, ఓ వ్యాధుడా, కమలాలని వికసింపజేసేటువంటి వాడెవరు అంటే సూర్యోదయంతోనే కమలాలు, సూర్యుని యొక్క ప్రకాశము చేతనే కమలాలు వికసిస్తాయి. ఆ సూర్యుడు ఆకాశానికి అలంకారప్రాయమై కనబడుతూ ఉన్నట్లుగానే సమస్త ధర్మాలు కర్మములు మొదలైనటువంటి వాటి యొక్క నిర్ణయమందు దాని యొక్క మరి ఉభయ రూపములైనటువంటి ఐహిక ఆముష్మికమైనటువంటి పారలౌకిక సుఖాల యొక్క తారతమ్యం వ్యత్యాసాన్ని గురించి నిర్ణయం చేసేటప్పుడు ఆ సందేహాన్ని ఛేదించి వేయడం అనేటువంటిది ద్వారా శ్రోతల బుద్ధిని ఎవరైతే శ్రద్ధగా శ్రవణము చేస్తూ ఉన్నారో వారి యొక్క బుద్ధిని వికసింపజేసేటువంటి పండితుడు ఎవడైతే ఉన్నాడో వాడే ఆత్మజ్ఞాని. అంటే ఆ బోధింపబడేటువంటి సభ యొక్క ఆ ప్రాంగణానికి అన్నిటికీ కూడా సభకే అలంకారప్రాయమై విరాజిల్లుతూ ఉన్నాడు. ఆత్మజ్ఞాన విదో యాంతి యాం గతిం కతికో విదాహ పండితాస్తత్ర శక్రశ్రీ జలతృణలవాయతే. గతిని ఎరిగినటువంటి ఆత్మజ్ఞానులకు పండితులు ఏ గతిని పొందుతూ ఉన్నారు అంటే అసలు గతి ఏమిటి అని తెలిసినటువంటి వారే ఆత్మజ్ఞానులు. ఆ ఆత్మజ్ఞానులైనటువంటి వారే పండితులు. ఆ పండితులు ఏ గతిని పొందుచున్నారు అంటే మోక్ష సుఖాన్నే కదా పొందుచూ ఉన్నారు. అక్కడ ఇంద్రుడు మొదలైనటువంటి వారి యొక్క ఐశ్వర్యము కూడా జీర్ణించిపోయిన శిథిలమైనటువంటి ఎండుగడ్డిల యొక్క లేశము లాంటిదే అవుతూ ఉంది. అంటే ఆత్మజ్ఞానము చేత లభించేటువంటి బ్రహ్మానందము యొక్క లవలేశము చేతనే తక్కిన జీవుల అందరూ కూడా ఆనందాన్ని పొందుచూ ఉన్నారు. కాబట్టి తక్కిన సుఖాలన్నీ కూడా అటువంటి బ్రహ్మానంద మహాసముద్రము యొక్క బిందు మాత్రమే కంటే కూడా అతి అల్పమైనవే అయి ఉన్నాయి కదా అని చెబుతూ, పాతాళే భూతలే స్వర్గే సుఖమైశ్వర్యమేవవా నతత్పశ్యామి అన్నామా పాండిత్యాదతిరిచ్యతే. పాతాళమును కానీ లేదు భూతలమును కానీ లేదా స్వర్గమందు కానీ ఈ మూడు లోకాల యందు కానీ లోకాలలో ఆత్మజ్ఞానము అనేటువంటి పాండిత్యము కంటే అధికమైనటువంటి సుఖము కానీ ఐశ్వర్యము కానీ నేను చూడడం లేదు అని చెబుతూ, ఎలాగంటే అసురులకు నిలయమైనటువంటి తామసానికి నిలయమైనటువంటి పాతాళమునందు కానీ ఈ యొక్క తామసము మరి రాజసము మరి సత్వము ఉన్నటువంటి భూతలమును కానీ కేవలము సత్వమే ఉన్నటువంటి ఈ యొక్క
క్షేత్రమైనటువంటి స్వర్గమందు కానీ ఆత్మజ్ఞానము అనే పాండిత్యము కంటే అధికమైనటువంటి సుఖము కానీ ఐశ్వర్యము కానీ నేనైతే చూడడం లేదు అని చెబుతూ, అంటే ఈ 3 లోకాలను కూడా ఆత్మజ్ఞానము కంటే కూడా 3 లోకాలనందు ఉన్నటువంటి సుఖభోగాదుల కంటే కూడా ఆత్మజ్ఞానము అనే పాండిత్యము అనే ఐశ్వర్యము కంటే సుఖమంతమైనది లేనే లేదు, అది నాకు కనబడలేదు అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.